శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ల సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుదిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు. నీ కొరకే నిలిచి ఉన్నాడనే పాట పాడదాం. ఇది అన్యజనుల్ని దృష్టిలో పెట్టుకొని సిద్ధపరిచినటువంటి పాట. ఆదివారం రోజు అందరూ విశ్వాసులే కదా, అన్యజనులు కూడా కలుస్తూ ఉన్నారు కాబట్టి అందరూ ఆలోచిస్తారు. హైందవ సాహిత్యంలో కూడా యేసు ప్రభువుని కూర్చున్నటువంటి అనేక సూచనలు, అనేక విషయాలు ఇతర సాహిత్యాల్లో కూడా రాయబడ్డాయి. ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తాన్ని పురుష సూక్తం అంటారు. అందులో చాలా వచనాలు, చాలా మంత్రాల్లో ఆయనను గూర్చి ప్రస్తావించడం జరిగింది. శుక్ల యజుర్వేద సంహితలో కూడా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. అవన్నీ నేను మీకు స్క్రీన్ మీద గతంలో వేసి చూపించాను. అలాగే భవిష్య పురాణంలో కూడా డైరెక్ట్గా యేసుక్రీస్తు పేరుని మెన్షన్ చేస్తూ కొన్ని విషయాలు రాయటం జరిగింది. ఇలా చాలా సూచనలు, కొన్ని చోట్ల డైరెక్ట్గా, కొన్ని చోట్ల ఇండైరెక్ట్గా యేసు ప్రభుని సూచిస్తూ చెప్పినటువంటి విషయాలు, అన్నిటికంటే శ్రేష్టంగా ఆర్యులు అర్పించినటువంటి బలులు, వాళ్ళు చేసిన రక్త ప్రోక్షణ, ఇదంతా కూడా సృష్టికర్త యొక్క బలియాగాన్ని గూర్చిన సంకేతం. కొందరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, కొందరు అంగీకరించినా అంగీకరించకపోయినా అది వాస్తవం. దేవుడు అన్యాయస్తుడు కాడు. కొంతమంది ప్రజలకే తను బయలుపరుచుకొని మిగిలిన ప్రజలను అన్యాయం చేసేవాడు కాదు. ఆయన అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు నీ సంతానం వలన భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేశాడు. అబ్రహాం సంతానంగా భూమి మీదకి వచ్చి మనందరి పాప పరిహారార్థమై ప్రాణమిచ్చి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసునందు విశ్వాసం ఉంచడానికి, ఆయనను గూర్చి తెలుసుకోవడానికి అన్ని వర్గాల ప్రజలకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అన్ని చోట్ల తనను గూర్చిన సాక్ష్యం లేకుండా చేయలేదు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించునని అపోస్తల కార్యము 10వ అధ్యాయము 34వ వచనంలో ఉంది. కాబట్టి దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు. యేసుక్రీస్తు కొందరికి ప్రభువు కాదు, అందరికీ ప్రభువు. అందుకే ఇతర మత సాహిత్యాల్లో కూడా ఆయనను గూర్చిన సంకేతాలు ఉంచాడు, సాక్ష్యాలు ఉంచాడు. దాన్ని సూచిస్తూ ఇతరులు కూడా ఈ సత్యాన్ని తెలుసుకుంటారని కొన్ని విషయాలు పొందుపరిచి రాసినటువంటి పాట. శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ల సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ల సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ల సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుదిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుదిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు. నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు. నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు. నీ కొరకే నిలిచియున్నాడు.
పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని పరమాత్ముడే తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం, తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. యేసే బలి అయిన పరమాత్మా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా. దేవుడే ఇలాగే తెంచి యజ్ఞ పశువుగా వద పొందాలని, మహాదేవుడే ఇలాగే తెంచి యజ్ఞ పశువుగా వద పొందాలని, కాళ్లలోన చేతులలో 3 మేకులు ఉండాలని, శిరము పైన 7 ముళ్ళ గాయాలు పొందాలని బ్రాహ్మణాలు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. చత్వారి శృజ్ఞత్రయో అస్య పాదాద్వే, శీర్షే 7 హస్తాసో అస్య త్రిదా బద్ధో, వృషభో రోరవీతి మహోదేవో మత్యాం ఆవివేశ ఇతి. బ్రాహ్మణాలు పలికిన ఉక్తి క్రీస్తులోనే నెరవేరెనుగా. యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడురా. శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుదిరము సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుదిరంబు సాక్షిగా. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు.